నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఫ్రైడే 7th నవంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యమును మనము చదువుకుందామా? విలాప వాక్యాలు 3వ అధ్యాయము 40వ వచనము. లెమెంటేషన్ చాప్టర్ 3 and verse 40. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును నమ్ముకున్న వారు లేక క్రైస్తవులంటే ఎవరండి? యేసుక్రీస్తు తట్టు తిరిగిన వారు. రక్షణ పొందుకున్న వారంటే ఎవరండి? యేసు ప్రభు వైపు తిరిగిన వారే. ప్రియ దేవుని బిడ్డలారా, మనము యెహోవా తట్టు తిరగాలంటే మన మార్గములను పరిశోధించుకోవాలి. మన మార్గములను పరిశోధించి తెలుసుకున్న తర్వాతే దేవుని తట్టు తిరగగలము. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పాపి అని గుర్తించినప్పుడే రక్షకుని వైపు తిరగగలవు. నీకు అనారోగ్యం ఉందని గుర్తించినప్పుడే డాక్టర్ వైపు, వైద్యుని వైపు తిరుగుతావు. అర్థమవుతుందండి? నీకు చదువు కావాలన్నప్పుడే స్కూల్ వైపు, కాలేజ్ వైపు, యూనివర్సిటీ వైపు తిరుగుతావు. అదేవిధంగా నీవు యెహోవా వైపు తిరగాలంటే నీ మార్గములను నువ్వు పరిశోధించి తెలుసుకోవాలి. యూ షుడ్ నో. Without knowing, you cannot turn. Just because somebody asks you to turn to God, somebody asks you to become a Christian, you don't become like that. That's not the process. That's not the procedure. దేవునికి స్తోత్రం. మీ మార్గములు మనం పరిశోధించుకోవాలి. ఇంకా నా వలన కాదు ప్రభువా అన్నప్పుడు ఆయన తట్టు తిరగాలి. అర్థమవుతుందండి? ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. పేతురు మునిగిపోతున్నప్పుడు నీటిలో he turned towards God and God lifted him up. You have to turn towards God. దేవుని వాక్యం సెలవిచ్చుచుంది యాకోబు పత్రికలో, మీరు దేవుని తట్టు తిరుగుడి, అప్పుడు ఆయన మీ తట్టు తిరుగును. దేవునికి స్తోత్రము కలుగును గాక. Let me read this in English. Let us search and try our ways and turn again to the Lord. Turn again to the Lord. చాలామంది ఒకసారి తిరిగిన తర్వాత మరలా పాపంలో జీవిస్తూ ఇంక అవసరం లేదనుకుంటారు. కొన్ని ప్రసంగాలు విని, కొన్ని బోధలు విని, దేవుడు మన పాపాలు ఎంచడు, మన పాపాలు జ్ఞాపకం చేసుకోడు కాబట్టి మనం మరలా తప్పు చేసినప్పుడు ఆయన తట్టు తిరగాలి. తప్పు చేస్తున్నప్పుడు ఆయన తట్టు తిరిగి లేవు, ఆయనకు ఆపోజిట్లో తిరిగి ఉన్నావు కాబట్టి తప్పు చేయగలుగుతున్నావు నీవు. కనుక నీ మార్గములను నీవు పరిశోధించి తెలుసుకోవాలి. हिंदी में पढ़ेंगे विलापित का गीत, उसमें 4 अध्याय और 3 अध्याय और 40 वचन पढ़ रहे हैं. विलापित का गीत 3 अध्याय और 40 वचन. हम अपने चाल चलन को ध्यान से परखो और यहोवा की ओर फिरो. यहोवा की ओर फिरो. यहोवा के ओर फिरने से पहले फिरने कौन फिरता है? जो अपने चाल चलन को एक बार देखता है कि सही नहीं है, तभी परखता है, तभी वो घूमता. नहीं तो नहीं घूम सकते. घूमना मतलब ऐसा, इट्स नॉट एन ఈవినింగ్ వాక్. సాయంకాలపు కాలక్షేపం లేక షికారు నడక కాదండి దేవుని తట్టు తిరగడం అంటే. నిజంగా నువ్వు గుర్తించాలి, నువ్వు పాపినని గుర్తించాలి. ఇదిగో నేను లేమిలో ఉన్నాను, ఇదిగో నేను అనారోగ్యం ఉన్నాను, డాక్టర్స్ వల్ల కాదు. ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ డాక్టర్స్ వైపు తిరిగింది. ఓ సంవత్సరాల తరబడి డాక్టర్స్ వైపు తిరిగి మొత్తం నష్టపోయింది. ఇంకా ఆమె కష్టంలోకి వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడైతే తనకు అవసరత తెలిసిందో దేవుని తట్టు తిరిగింది. నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతానని నమ్మింది. ఆమె స్వస్థత పొందుకుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ మార్గంలో నువ్వు పరిశోధించి తెలుసుకోకుండా నువ్వు ఆయన తట్టు తిరగడం అనేది నిజం కాదు. తిరగలేవు. యు విల్ నాట్ టర్న్. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంట్లో కూరగాయలన్నీ ఉన్నప్పుడు వెజిటబుల్ మార్కెట్ వైపు ఎందుకు తిరుగుతావు? నీవు తిరగవు. ఎందుకంటే ఇంట్లో అన్ని కూరగాయలు ఉన్నాయి.
అదేవిధంగా నీవు పరిశోధించుకున్న నీ మార్గములో యెహోవా తట్టు తిరగలేవా? యూ షుడ్ నో ద నెసెసిటీ ఆఫ్ టర్నింగ్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు తిరిగే అవసరతను నువ్వు గుర్తించి తిరిగినప్పుడే అది నిజమైన మారు మనస్సు. లేకపోతే ఉట్టుట్టి మారు మనసు అండి. ఏమనుకోక నిజం చెప్తున్నాను. చాలామంది ఏదో ఏదో ఫ్లోలో తిరుగుతున్నారు అంతేగాని నిజమైన మారు మనసు మీ మార్గములను మీరు గుర్తించి ఇది తప్పని గుర్తించినప్పుడే నిజమైన మారు మనసు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యముల ద్వారా మాతో మాట్లాడి ఈరోజు మమ్మల్ని బలపరచడానికి స్తోత్రములు. ఈ ఆరాధనలో ఉన్న నీ బిడ్డలందరూ నాయన నిజమైన మారు మనస్సు పొందుకొని ప్రభా దేవ యథార్థంగా మీ వైపు తిరుగుటకు నీ కృపను అనుగురించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ వైపు తిరగకుండా మాకు నిత్య జీవం లేదు, నీ వైపు తిరగకుండా మాకు పరలోక రాజ్యం లేదు, నీ వైపు తిరగకుండా ప్రభా నాయన మాకు దీవెన లేదయ్యా, సహాయం చేయమని ప్రార్థన చేసిన. మీ వైపు తిరగకుండా మాకు స్వస్థత లేదు, మాకు భవిష్యత్తు లేదు ప్రభా నాయన. మీ వైపు తిరగకుండా మాకు ఐశ్వర్యం లేదు ప్రభా నాయన. మీ వైపు తిరగకుండా మాకు సంతోషం లేదు, సమాధానం లేదు నాయన. దేవ ఎదుగుదల లేదు ప్రభా, గుర్తింపు లేదు ప్రభా నాయన. మీ వైపు మేము తిరుగుతుండగా మీ తోడు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యమైన వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో నిబిడలో నాయన దీవింపబడినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ అంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రంలో. చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు చదువంతట్లో మీ తోడు నీడకి స్తోత్రంలో చరిస్తున్నాను ప్రభా నాయన. వారు నాయన మీ వైపు తిరిగి చదువుకున్నట్టుకు కృప దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ మీ వైపు తిరిగి ఉండి పరిచయం చేయటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. పరిశుద్ధ తండ్రి నాయన, ఈ సమయంలో రక్షకుడా భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.